నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. మరొక సినిమా హీరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళగ వెట్రి కళిగం అనే తన పార్టీ పేరును కూడా ప్రకటించారు. ఈ పార్టీని ఇప్పటికే విజయ్ రిజిస్టర్ చేశారు. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది, ప్రజా వ్యతిరేక పాలన ఇక్కడ కొనసాగుతోంది అనేటువంటి ఒక ప్రకటన కూడా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి యంగ్ హీరో విజయ్. ఇటీవల కాలంలో తెలుగులో కూడా అత్యధికమైనటువంటి సినిమాలు ఆయన నేరుగా ఇక్కడ సినిమాలు రీమేక్ అవుతున్నటువంటి సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా నేరుగా తమిళ తెలుగులో కూడా తీసినటువంటి సినిమాలు కూడా మంచి ఆదరణ పొందినటువంటి సినిమాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హీరో ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి తన ఫ్యాన్స్ అందరితో కూడా ఇటీవల సమావేశాలు నిర్వహించి వాళ్ళందరి కోరిక మేరకు రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ తమిళగ వెట్రి కళగం పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుందని కూడా విజయ్ ప్రకటించారు. అయితే 2024 ఈ సంవత్సరం జరిగే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తమిళనాడులో పోటీ చేయటం లేదు, ఎక్కడా పోటీ చేయటం లేదు, ఏ రాజకీయ పార్టీకి కూడా మేము మద్దతు ఇవ్వటం లేదు, లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేయటం లేదు, నేరుగా 2026లో జరిగేటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయబోతుంది తమ పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పారు. తమ పార్టీ జెండా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ కొద్ది రోజుల్లో ప్రకటిస్తాను అని తన పార్టీని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారాగా వెల్లడించారు. తమకు మద్దతు ఇవ్వాలని, ప్రజల తరపున ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని విజయ్ ప్రకటించారు. ఎప్పుడు సామాజిక అంశాల మీద ఆయన స్పందిస్తూనే ఉన్నారు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు కూడా కొన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన సినిమాలు కూడా చాలా సినిమాలు సందేశాత్మకంగా ఉండేటువంటి సినిమాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సినిమాలు ఉన్నాయి. ఆయన సినిమాలకు సంబంధించినటువంటి అంశాలు నేను జోలికి వెళ్ళను, కానీ ఆయన ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమా బహుశా ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా ఇదే. బహుశా ఆయన ఇప్పటికైతే తాత్కాలికంగా సినిమాలకు విరామం ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. చివరి సినిమాగా ఆయనది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అనే సినిమా ఇప్పుడు చేస్తున్నారు. ఇదే బహుశా ఈ సినిమా తర్వాత ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండబోతున్నారు. 2026 ఎన్నికలకి తమ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో జయాపజయాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరీక్షించుకోబోతోంది, ప్రజల ముందుకు రాబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ లాంటి యంగ్ హీరో ఒక పార్టీని పెట్టడం, ఇక్కడ జనసేన పార్టీ దూసుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళైంది జనసేన పార్టీ పెట్టి, ఇంకా వాళ్ళు పూర్తి స్థాయి అధికారానికి దగ్గరగా రాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ కీలక భూమిక పోషించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తమిళనాడులో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి రాజకీయంగా కొంచెం కలిసి వచ్చేటువంటి వాతావరణమే ఉంది. కొంత వ్యాక్యూమ్ కూడా, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నటువంటి పరిస్థితి తమిళనాడులో మనకి కనపడుతోంది. ఎందుకు అనంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా డిఎంకే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని ఢీకొట్టేటువంటి విధంగా అంత ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏఐడిఎంకేలో ఎవరు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐడిఎంకేలో పళనిస్వామి, పన్నీర్సెల్వం వీళ్ళిద్దరూ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా జయలలిత చనిపోయిన తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులైతే ఎవరూ లేరు. అయితే ఈ పార్టీలో అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఏఐడిఎంకే ఒక రకంగా పుంజుకునేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. ఇక మిగతా పార్టీలకు వచ్చేసరికల్లా కొంత బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అన్నామలై కొంత దూకుడుగా వ్యవహరించేటువంటి స్వభావంతో ముందుకెళ్తున్నారు రాజకీయంగా. కానీ బీజేపీకి అక్కడ తమిళనాడులో పెద్ద రాజకీయంగా అవకాశాలు ఏం లేవు. కానీ
తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా 3-4 లోక్సభ స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఈ ఎన్నికల్లోనే అన్నామలై నేతృత్వంలో అక్కడ బీజేపీని కొంత పుంజుకునేటువంటి విధంగా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే తమిళనాడులో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కానీ కొన్ని బీజేపీ పార్టీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో తరచూ దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రి పర్యటిస్తున్నటువంటి విషయం మనం చూసాం. ప్రధానమంత్రి తమిళనాడుకి ఈ మధ్యకాలంలోనే 6 నెలల్లో 2-3 తపాలుగా వచ్చారు. అదేవిధంగా కేరళకు కూడా వెళ్తున్నటువంటి, అందుకని తమిళనాడు మీద కొంత బీజేపీ దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళంతటి వాళ్ళుగా బీజేపీకి అయితే అంత పట్టు వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏఐడిఎంకే కొంత వెనకపట్టు పట్టింది కాబట్టి డిఎంకేకి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సినిమా స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి విజయ్ తన తమిళిగ వెట్రి కళగం పార్టీ ద్వారాగా ప్రజల్లోకి దూసుకెళ్లేదానికి అవకాశం ఉండేది. ఎలాగో ఇంకా 2 ఏళ్ళు సమయం ఉంది అసెంబ్లీ ఎన్నికలకి, కాబట్టి ఈ 2 ఏళ్ల సమయంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళగలిగితే మంచి విజయ అవకాశాల దగ్గరగా వెళ్ళటానికి విజయ్కి అవకాశం ఉందనేది మాత్రం చెప్పుకోవచ్చు. తమిళనాడులో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, సక్సెస్ అవ్వటం అనేటువంటిది అసలు రాజకీయాలకు సినిమా వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది తమిళనాడులో అనడానికి మనకు తెలిసినటువంటి విషయమే. ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏఐడిఎంకే అయినా డిఎంకే అయినా వీళ్ళన్నీ కూడా సినిమా వాళ్ళ బేస్గా ఏర్పడినటువంటి పార్టీలే. ఎంజీఆర్ ఏ విధంగా అక్కడ తమిళనాడుకు ముఖ్యమంత్రి చేశారు, ఎంజీఆర్ వారసత్వంతో జయలలిత ఎలాగా ముఖ్యమంత్రి తిరుగులేని నాయకురాలుగా చేశారు అనేటువంటి తెలుసు. అదేవిధంగా డిఎంకే కరుణానిధి కూడా ఆయన సినిమా బేస్గా ఒక ప్రముఖ రచయితగా ఆయన ముందుకు వచ్చినటువంటి వారే. ఆయన మనవడు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రముఖ సినిమా హీరో. ఇప్పుడు తమిళనాడులో కరుణానిధి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మంచి సామాజిక అంశాలతో కూడినటువంటి సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా సినిమాల్లో సూపర్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. అలాగని అందరూ సక్సెస్ అవుతారనేటువంటిది లేదు. వాస్తవంగా చెప్పాలంటే కమల్ హాసన్ 2021 ఎన్నికలకు ముందు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టారు. తమిళనాడు ఎన్నికల్లో తన యొక్క ఫలితం ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద పరిస్థితి చూసుకున్నారు. ఘోరమైనటువంటి ఓటమి చూశారు. కమల్ హాసన్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కమల్ హాసన్కి మంచి పేరుంది, సౌత్ ఇండియాలోనే మంచి పాన్ ఇండియా స్టార్గా మంచి పేరుంది. మంచి కమల్ హాసన్కి దక్షిణ భారతదేశంలో ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా సినిమాల్లో మంచి పేరు ఉండేటువంటి వాళ్ళు. కానీ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాల కమల్ హాసన్. ఆయన పార్టీని ఈ రోజున విత్డ్రా చేసుకున్నారు, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు ఆయన సినిమాలు తీసుకుంటున్నారు ఇప్పుడు. అదేవిధంగా తమిళ సూపర్ స్టార్గా పేరున్నటువంటి రజనీకాంత్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా విశ్వ ప్రయత్నం చేశాడు. కొన్ని మీటింగ్లు పెట్టాడు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఇక నా వల్ల కాదు నేను రాజకీయ పార్టీ పెట్టలేదని చివరికి ప్రకటించి రాజకీయాలు రాకుండానే, అడుగు పెట్టకుండానే విరమించుకున్నారు కమల్ హాసన్. అదేవిధంగా తమిళనాడులో కెప్టెన్ విజయకాంత్, ఆయన మంచి సినిమా సంబంధించినటువంటి సినిమా హీరో, మంచి స్టార్ ఇమేజ్. తెలుగులో ఏ విధంగా చిరంజీవికి అంత పేరుందో అంత మంచి ఇమేజ్ ఉన్నటువంటి హీరో విజయకాంత్ కూడా పార్టీ పెట్టి విశ్వ ప్రయత్నం చేశారు అధికారంలోకి రావడం కోసం. కొన్ని సీట్లు కూడా ఇవన్నీ కూడా సంపాదించారు. పిఆర్పి తరహాలోనే కొంత ఇమేజ్ వచ్చింది. కానీ అక్కడ విజయకాంత్ పార్టీ అయితే మాత్రం అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు జయలలిత పార్టీ ఏడీఎంకేకి వ్యతిరేకంగా ఆయన గట్టి పోరాటమే చేశారు. చివరికి మరి ఆయన ఈ మధ్యకాలంలోనే అనారోగ్యంతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే తమిళనాడులో పొలిటిక్స్లో సక్సెస్ అయినటువంటి రాజకీయాలు ఉన్నాయి, ఫెయిల్ అయినటువంటి రాజకీయాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని, ఆ అనుభవాలను తీసుకొని విజయ్ సక్సెస్ఫుల్గా ఈ రాజకీయాల్లో 2026 ఎన్నికల్లో గెలుపుకి దగ్గరగా వెళ్ళటానికి విజయ్ అడుగులు వేసేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఆయన పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుందనేటువంటి దాని మీద స్పష్టంగా కొద్ది రోజుల్లోనే మళ్ళీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రకటన ఆయన చేసేదానికి అవకాశం ఉంది. ఒకటి మాత్రం స్పష్టం చేశారు, ఈ డిఎంకే ప్రభుత్వ కాలంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతోంది, ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదు అనేటువంటి విధంగా, అంటే డిఎంకే మీద పోరాటం, ఈ ప్రభుత్వం మీద పోరాటం అనేటువంటి ఒక సంకేతం అయితే ఇచ్చారు విజయ్. మరి విజయ్కి తమిళనాడు ప్రజలు మరి ఏ విధంగా ఆదరిస్తారా ఏమిటి అనేటువంటి భవిష్యత్తులో తేలేటువంటి అంశం.